హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 డేట్స్ అయితే వచ్చినట్టు తెలుస్తూ ఉంది. బట్ అది అఫీషియల్ కాదు, మోస్ట్లీ ఇవే ఉంటాయి అనేది టాక్. ఎందుకంటే మనకు జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2 డేట్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు వస్తుంది ఏమనేసి గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, అదే మాదిరి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. అయితే వీటన్నింటిలో కూడా స్పెషల్ నోటిఫికేషన్ ఏదంటే మనకు గ్రూప్ 2 ప్రతి ఒక్కరు రాసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అనుకూలమైనటువంటి జాబ్స్ అన్నీ ఉంటాయి. మంచి నెంబర్ కూడా ఉంది. దాదాపుగా 750 పోస్టులతో మనకు గ్రూప్ 2 వస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క యువత కూడా యాస్పిరెంట్ కూడా గ్రూప్ 2 మీదనే ఫోకస్ చేస్తున్నారు. మరి ఈ యొక్క గ్రూప్ 2 మీద ఫోకస్ చేస్తున్నట్లయితే మరి ప్రిలిమ్స్ ఎప్పుడు ఉండవచ్చు, మెయిన్స్ ఎప్పుడు ఉండవచ్చు, మరి ప్రిలిమ్స్ మెయిన్స్కి ఒకటేసారి సైమల్టేనియస్గా మనం ప్రిపేర్ కావాలన్నా, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అదే మాదిరిగా మనకి ఉత్తమ్స్ అకాడమీలో అందరికీ కష్టతరమైనటువంటిది మరి క్లిష్టతరమైనటువంటి కరెంట్ అఫైర్స్ మరి మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. మరి మీకు అందరూ కూడా చాలా ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మెంటల్ ఎబిలిటీ 30 మార్కులు, కరెంట్ అఫైర్స్ 30 మార్కులతో ఉంది. కాబట్టి మంచి వెయిటేజ్ సబ్జెక్ట్ కాబట్టి మనకు మెయిన్స్కి క్వాలిఫై కావడానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి అటువంటి దాన్ని మరి మంచి ఫ్యాకల్టీలతో మీకు యూట్యూబ్ ద్వారా అయితేనేమి మరి మెంటర్షిప్ ద్వారా అయితేనేమి లాంచ్ చేయబోతున్నాం. మరి ఈ రోజు నుంచి అయితే మాత్రం మీకు సాయంత్రం ఈరోజు 7 గంటలకు మెంటల్ ఎబిలిటీ క్లాస్ స్టార్ట్ అవుతుంది యూట్యూబ్ నందు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ నుంచి మీరు వినవచ్చు. మరి చూస్తే గ్రూప్ 2 సంబంధించి జాబ్ క్యాలెండర్లో సెప్టెంబర్ 15వ తేదీ నాడు మనకు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతా ఉంది. మరి సెప్టెంబర్ అంటే మన ఇప్పుడేమి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే 6 నెలలు ఉంది. సో 6 నెలలు ఉందనేసి మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మేబీ నవంబర్లో ఉంటుందనేసి అంచనా. అంటే సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్ అంటే హార్డ్లీ 2 మంత్స్ మాత్రమే, అంతకంటే తక్కువనే ఉండవచ్చు. హార్డ్లీ 2 మంత్స్. ఆ తర్వాత నవంబర్ తర్వాత డిసెంబర్, జనవరి మళ్ళీ 2 మంత్స్. అంటే మెయిన్స్కి మనకు టైం 2 మంత్స్ మాత్రం వస్తుంది. కానీ ప్రిలిమ్స్కి మనకు టైం దాదాపుగా చూడండి ఎన్ని నెలలు వస్తుంది మనకు. ఏప్రిల్, మే, 6 నెలలు కూడా మనం కంప్లీట్గా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తే మెయిన్స్ దెబ్బపడుతుంది. ఎందుకంటే మనకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే హాఫ్ డే ప్రిలిమ్స్కు, హాఫ్ డే మెయిన్స్ కేటాయించుకోవాలి. మళ్ళీ డౌట్ వస్తుంది, నేను ప్రిలిమ్స్ పాస్ అవుతానో కానో, అప్పుడే చదవాలన్నా. సో అట్లా అనుకోకుండా నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను అని మూమెంట్ తెలియండి. అట్లా మీకైనా డౌట్ ఉందనుకోండి, మీరు ఒక 10 అవర్స్ సమయం కేటాయిస్తున్నాను అనుకోండి డైలీ. సో 10 అవర్స్లో 6 అవర్స్ మీరు ఏం చేయాలంటే ప్రిలిమ్స్కి కేటాయించండి. ఒక 4 అవర్స్ ఏం చేద్దామంటే మెయిన్స్కి కేటాయించుకోండి. సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళిపోతే తర్వాత మనకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మన ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్కి 2 మంత్స్లో తిరిగి మన 5 సబ్జెక్టు చదవాలంటే మనకి ఇబ్బంది. కాబట్టి ఇప్పటి నుంచే మరి ప్రణాళిక ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇబ్బంది ఉండదు. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఒక 2 మంత్స్ ముందు కంప్లీట్గా మెయిన్స్ని పక్కన పెడతాం. కంప్లీట్గా అప్పుడు ప్రిలిమ్స్ చదువుతాం. తర్వాత అయిపోయిన వెంటనే మెయిన్స్ చదువుకున్నామనుకోండి మనకు అది లెవెల్ అయిపోద్ది అనమాట. సో కాబట్టి ప్రిలిమ్స్ అయితే మాత్రం డెఫినెట్గా నవంబర్లో ఉంటుందనేసి, మెయిన్స్ అయితే మాత్రం జనవరిలో ఉంటుందనేసి ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియా చూసినా హాట్ టాపిక్గా ఉంది. సో మ్యాక్సిమం ఈ యొక్క డేట్స్ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతా ఉంది అంటే మనకు మే 15th రాబోతా ఉంది. సో గ్రూప్ 1 సంబంధించి ఆగస్ట్ 15th రాబోతా ఉంది. మరి గ్రూప్ 2 వచ్చేసి సెప్టెంబర్ 15th. మీరు గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా మనకు మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే మాత్రం కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. గ్రూప్ 1లో కూడా గ్రూప్ 2లో కూడా మెంటల్ ఎబిలిటీ అనేది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంది. కాబట్టి సో మీరు దీన్ని బాగా ఫోకస్ చేయండి. సో ముగ్గురు ఫ్యాకల్టీలతో మన మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ అనేది మనకు ఉత్తమ్స్ అకాడమీలో స్టార్ట్ చేయబోతున్నాం. సో డిఎస్సికి సంబంధించి అక్టోబర్ 15th మనకు నోటిఫికేషన్ ఉంది. సో మొత్తానికి అయితే మాత్రం గ్రూప్ 2 అనేది బాగుంది, మంచి పోస్టులు. మరి ఇప్పుడు మనం చదవాల్సింది 5 సబ్జెక్టులు కాదు, 10 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఇప్పటి నుంచే ప్రణాళిక బద్దంగా వెళ్ళిపోండి. ఇప్పుడు కంప్లీట్గా ఓన్లీ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్ ఎట్లా పాస్ అయిపోతాం, తర్వాత మెయిన్స్ టైం ఉండదు. కాబట్టి ఇప్పుడే ప్రణాళిక వేసుకోండి. ఒక యాస్పిరెంట్ ఒక జాబ్కి కావాలని యాస్పిరెంట్ ఖచ్చితంగా ఆ యొక్క ప్రణాళిక సిద్ధం చేసి వెళ్తాడు. కాబట్టి సో మీరు కూడా జాబ్ యాస్పిరెంటే కాబట్టి జాబ్ వస్తుంది నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మీరు ఈ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సో మరి కరెంట్ అఫైర్స్ అనేది దాదాపుగా 200+ గంటలతో మనకు కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. మరి మెంటల్ ఎబిలిటీ అనేది కూడా 100+ అవర్స్తో మీకు ఉంటుంది. రికార్డెడ్ వీడియోస్ అయితే మాత్రం ఇప్పుడే ఉత్తమ్స్ అకాడమీ యాప్లో ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంటల్ ఎబిలిటీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ యొక్క కంటెంటే కాకుండా కంటెంట్కి సంబంధించినటువంటి ఎంసీక్యూలు, మెంటల్ ఎబిలిటీలో మీకు యాజ్ ఇట్ ఈస్ రియల్ టైమ్ మోడల్ ఎగ్జామినేషన్స్లాగా 30 క్వశ్చన్స్తో మోడల్ ఎగ్జామినేషన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా 30 క్వశ్చన్స్తో రియల్ టైమ్ ఎగ్జామినేషన్ లెవెల్లోనే మోడల్ ఎగ్జామ్స్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. కంటెంట్
బుల్లెట్స్, ఎంసీక్యూలు కూడా ఉంటాయన్నమాట. మరి ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8688080802 మీకు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.